హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ అర్హతతో ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు 45,000 రూపీస్ శాలరీతో పాటు ఫ్రీ అకామిడేషన్ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. ఇది కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. 17th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ జాబ్స్కి. 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా ఛాన్స్ అనేది ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. సో తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ స్కూల్లో పర్మనెంట్ క్లర్క్ జాబ్ సాధించాలి అని చెప్పేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అనేది మీకు రాకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో నార్మల్గా అయితే కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో క్లర్క్ జాబ్స్, ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అది కూడా జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే మీరు చూసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో ఇదే అప్లికేషన్ ఫామ్ అనేది సో మనకి 2 పేజెస్ అయితే ఉంది. సో ఈ 2 పేజెస్కి సంబంధించి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనము అప్లికేషన్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. సో మీకు ఫర్దర్గా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక అయితే చేస్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాల్సి ఉంటుంది. గమ్ తోటి అయితే అతికించాలి, మీరు స్టాప్లు అయితే చేయదు, గమనించండి. సో తర్వాత ఏంటి అంటే మీరు పోస్ట్ అప్లైడ్ అని చెప్పేసి ఫస్ట్ ఉంది కదా, సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర ఇక్కడ ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్ డేట్, మంత్, ఇయర్ అనేది మెన్షన్ చేసి ఏజ్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్ని ఇయర్స్, 25 అయితే 25 ఆ విధంగా మెన్షన్ చేయాలి. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి 18 నుంచి 50 సంవత్సరాల వయసు వారికి కూడా అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. చాలా మనకి రేర్ అనమాట. అంటే ఇంత ఏజ్ లిమిట్ అనేది చాలా నోటిఫికేషన్స్లో అసలు ఉండదు. 30 ఇయర్స్ లోపు 20 ఇయర్స్ లోపు తీసుకుంటాను, కానీ ఇక్కడ 50 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి చాలామందికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ జెండర్ దగ్గర, సో జెండర్ వచ్చేసి ఇక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ మీరు రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్ దగ్గర సో మీ ఫాదర్ నేమ్, మెరిటల్ స్టేటస్, సో మ్యారీడా అన్మ్యారీడా అది ఇక్కడ మీరు రాయాలి. తర్వాత నేషనాలిటీ, సో మనము ఇండియన్ కాబట్టి ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ రాసేసేయాలి. సో నెక్స్ట్ క్యాస్ట్, సో మీరు బీసీ అయితే ఓబీసీ అని చెప్పేసి రాయాలి. ఎస్సీ ఎస్టీ అయితే అది మీరు క్యాస్ట్ అనేది మెన్షన్ చేయాలి. సో తర్వాత ఏంటంటే ఫస్ట్ మీరు 10th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇంటర్ చదివితే ఇంటర్ కూడా ఇవ్వచ్చు, డిగ్రీ చదివితే డిగ్రీ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. మినిమం క్వాలిఫికేషన్ జస్ట్ 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. ఓన్లీ 10th డీటెయిల్స్ ఇచ్చినా పర్వాలేదు. సో తర్వాత మీరు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా ఈ బాక్స్లో అయితే రాయొచ్చు. మిగతావన్నీ ఏంటంటే సో ఈ విధంగా ఎన్ని అని చెప్పేసి రాసేసేయండి. మిగతావి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఖాళీగా అయితే వదిలేదు. సో తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ బాక్స్లో అయితే రాయండి, లేకుంటే ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత ఫైనల్గా లాంగ్వేజెస్ నోన్ దగ్గర సో మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో కామాతో సపరేట్ చేయాలి. ఒకవేళ ఇంగ్లీష్, హిందీ, తెలుగు వస్తే ఇంగ్లీష్ కామా హిందీ కామా తెలుగు అని చెప్పేసి రాయాలి. సో తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్, సో మీ అడ్రస్ అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే రాయాలి ఆధార్లో చూసేసి. తర్వాత పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అప్లికేషన్ ఫీజు అనేది నోటిఫికేషన్లో చెప్పారో అది మీకు చెప్తాను. ఆ ఫీ అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ తీసి ఆ బ్యాంకులో ఏ బ్యాంకులో తీసారో డీడీ నెంబర్ ఏంటి, డేట్ అనేది మీరు మెన్షన్ చేసేసి ఇక్కడ మీరు ఫైనల్గా ఏంటి అంటే మీ యొక్క నేమ్ అనేది రాయాలి, పైన సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ మీరు ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు సో మీ ప్లేస్ నేమో డేట్ అనేది రాసేస్తే సరిపోతుంది. అయితే ఒక క్లర్క్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు జాబ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్లో చూడండి, జాబ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్ విత్ ఇన్ ఆల్ ఇండియా లేబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్స్కి మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇక వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ 10th అనేది పాస్ అయి ఉండాలి. మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పేతో పాటు 45,000 వరకు సాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 1 నవంబర్ 2025 కల్లా మినిమం 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి.
క్వాలిఫికేషన్లో భాగంగా మీకు 10థ్తో పాటు టైపింగ్కి సంబంధించి 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. షార్ట్ హ్యాండ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి కూడా నాలెడ్జ్ ఉండాలి. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అడిషనల్గా మీకు ఇంకా ఇతర లాంగ్వేజెస్ కన్నడ కానీ ఇంకా ఇతర లాంగ్వేజెస్ వస్తే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ కింద జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ జనరల్ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వస్తాయి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, పే బ్యాండ్, గ్రేడ్ పే, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, మీ చిల్డ్రన్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇస్తారు, ఎల్టీసీ ఉంటుంది, న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే మీకు అందరం మీద జరుగుతుందన్నమాట. అయితే ఎలా అప్లై చేయాలి అంటే మనకు ఆఫ్లైన్ ప్రాసెస్, అంటే ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలని. అది ఫిల్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా పిన్ కోడ్తో సహా, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి పోస్ట్ ఆఫీస్ ద్వారా. సో మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డీడీ ఉందో, సో డీడీ అంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనమాట, డిమాండ్ డ్రాఫ్ట్. సో 500 రూపీస్కి సంబంధించి మీరు డీడీ అనేది తీయాలి. ఎవరి పేరు మీద బ్యాంకులో డీడీ తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్, ఈ పేరు మీద మీరు బ్యాంక్కి వెళ్ళి డీడీ అనేది తీసేసి, సో ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ని కూడా అటాచ్ చేయాలి. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకుని ఆ యొక్క ఎన్వలప్ కవర్లో ఇవన్నీ కూడా పెట్టేసి, దాంతోపాటు సెల్ఫ్ అడ్రస్డ్ ఒక ఎన్వలప్ కవర్ తీసుకుని దాని మీద 42 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించేసి, సో దాంతోపాటు అది కూడా పంపించాలన్నమాట. సో స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీరు కూడా ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు రిటర్న్ టెస్ట్ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ జీకే అండ్ మనకి జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, ఈ టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేసినటువంటి సైనిక్ స్కూల్ నుంచి రిలీజ్ అయినటువంటి రెగ్యులర్ బేసిస్ లోయర్ డివిజన్ క్లర్క్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్లో గవర్నమెంట్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో 10th క్లాస్ అర్హతతో, సో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇంకా మనకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా షేర్ చేయండి వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.